నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని తర్లపాడు గ్రామానికి చెందిన బోసు భూమన్న అనే నేను పోడుగొట్టుకుని 40 సంవత్సరాలుగా సాగులో ఉన్నటువంటి భూమిని అటవీ శాఖ అధికారులు గుంజుకొని జేసీబీతో గుంతలు తవ్వి సీసీ కెమెరాలు పెట్టి రైతునైన నన్ను కొట్టి 1కి 4 సార్లు అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటడం, రైతునైన నేను పీకి వేయడం, 1కి 2 సార్లు జేసీబీతో గుంతలు తవ్వడం, రైతునైన నేను పూడ్చడం జరిగింది. ఈ మధ్య కాలంలో డిసెంబర్ 21వ తేదీన నేను నాటు వేస్తుంటే అటవీ శాఖ అధికారులు నన్ను, నా భార్య లక్ష్మి అటవీ శాఖ అధికారులు అటవీ శాఖ కార్యాలయంకు తీసుకువచ్చి కొట్టడం కూడా జరిగింది. డిసెంబర్ 21వ తేదీ నాడు నా భూమిలో నుండి ఎడ్ల జతను తీసుకువచ్చి నిర్బంధించారని తెలిపారు. బొక్కులు కొట్టు. घाटो जी मैम घाटो ఎట్లు పట్టుకొచ్చిన ఫారెస్ట్ వన్ పట్టుకో మా బాబు చనిపోయాడు, నేను సాగు చేస్తున్నాను. ఇప్పటికి ఫారెస్ట్ వాళ్ళు నా ఎంబట లోకమంతా చేసుకుంటున్నారు. వాళ్ళని వదిలిపెట్టి నా ఒక్కని ఎంబట వాడి అలా మామిడి చెట్లు అన్ని ఇరగొట్టిర్రు. 20 ఏళ్ళ మామిడి చెట్లు ఖాతా కాస్తున్నాయి, అవి ఇరగొట్టిర్రు. మొత్తం మొన్న వారం క్రితం నన్ను పట్టుకొచ్చి నన్ను మా భార్యను పట్టుకొచ్చి నన్ను కొట్టిండ్రు. ఎడ్ల జాతరతో పట్టుకొచ్చి ఇప్పటికి 15 రోజులు ఇడిచి పెడతలేరు. దయచేసి ఎవరన్నా నాకు న్యాయం చేయగలగరా అని నేను ఈ రకంగా నాకు మొన్న తెచ్చి కొట్టుడు కొట్టిర్రు. నా ఎడ్డని ఇప్పుడు ఏం చేసిరో చూడ, ఎడ్లని నాకు ఇస్తలేరు. ఎంఆర్ఆర్ బ్యాండ్ వారు చేసి నన్ను బ్యాండ్ వారు కాపీ ఇస్తలేరు, నా ఎడ్డని ఇస్తలేరు. దయచేసి నాకు న్యాయం చేయాలని